దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భూమి ఆకాశంలో సృజించిన యేసయ్య నీకే స్తోత్రములు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా
వేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియచేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియచేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు దేవుని సందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయటానికి ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరితో దేవుడు తన వాక్యాన్ని మాట్లాడటానికి తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చదువుకుందాం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఎందుకే నేను నిన్ను నియమించితిని. చదవబడిన వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా బలమును నీకు చూపుదును, నా బలాన్ని నీకు కనపరుస్తాను అనే ఒక శ్రేష్టమైన మాట వాగ్దానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తన ప్రజల పక్షమున నిలిచిన ప్రభు. ఫరో బానిసత్వపు జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు బాధించబడుతూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధన చేయటానికి వాళ్ళు అరణ్యమునకు వెళ్ళి ఒక పండుగ ఆరాధన చేయటానికి ఫరోని అడుగుతూ ఉంటుంటే అనేకసార్లు ఫరో దేవుని ప్రజల్ని పంపటానికి ఇష్టపడలేదు. దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా రీతిగా మోషే ద్వారా 10 రకాల తెగుళ్ళు పంపిస్తూ వచ్చారు. నీళ్లు, ఆ చెరువులో నీళ్ళన్నీ కూడా రక్తమైపోవటం, కప్పల్ని పంపించటం, తర్వాత మిడతల్ని పంపించటం, దద్దుర్లు, వడగాండ్లు కూడా దేవుడు పంపించాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా బలమును నీకు చూపునట్లు చేసేదను అనే మాట తెలియపరుస్తున్నాడు. నిజంగా ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేలు పక్షమున తన బలాన్ని చూపించాడు.
10 తెగుళ్ళు పంపించారు. ఆ తర్వాత దేవుని యొక్క శక్తివంతమైన కార్యం ఇశ్రాయేలు పక్షమందు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సంధిలో ఆ రోజు మన పితరులైన ఇశ్రాయేలు పక్షమందు దేవుడు తన బలాన్ని చూపినట్లు ఇదిగో క్రొత్త నిబంధన ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మీ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు తన బలమును ద్వారా నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనుషులమైన మనం ఇలా అంటూ ఉంటాం, నా బలం చూడు, నా బలం చూడు అంటారు. మనుషుల బలం ఎలాంటిదంటే వారికి ఒకేలా భౌతికంగా ఆలోచిస్తే మనుషుని యొక్క బలం, వాళ్ళకి ధన బలం ఉండొచ్చు, ఒకేలా కుల బలం ఉండొచ్చు, ప్రాంతీయ బలం ఉండొచ్చు. ఈ లోక సంబంధమైన బలాలన్నీ కూడా తాత్కాలికమైనవే. కానీ దేవుని బలం శక్తివంతమైనది. ఆయన బలవంతుడైన దేవుడని ఆయనకు పేరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాని కర్త, బలవంతుడగు దేవుడని ఆయన గురించిన ప్రవచన వాక్కులు ఉన్నాయి. కనుక దేవాతి దేవుడు అంటాడు, నా బలాన్ని మీకు చూపుతానని ఒక ఉన్నతమైన మాట ఈ స్థలంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితంలో భౌతికంగా ఎన్నో రకాల బలాలను మనం గమనిస్తూ ఉంటాం. మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో వాళ్ళు బలం కోసం ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. మరికొందరిని మీరు చూస్తే బలం కోసం బాదం పప్పులు, బలం కోసం ఆ తర్వాత విలువైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. మనిషికి బలం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మీరు అర్థం చేసుకోండి, చెట్టుని మీరు గుర్తించినట్లయితే చెట్టుకి వేళ్లలో బలం ఉంటుంది. చెట్టు బలంగా ఉండడానికి కారణం వేళ్ళే కదా. వేళ్ళు ఎంత బలంగా ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది. ఆ తర్వాత ఎద్దును మీరు చూడండి, ఎద్దుకి బలము కొమ్ములో ఉంటుంది కదా. ఇంకా మీరు గమనించినట్లయితే పాముకి బలం కోరలో ఉంటుంది, తేలుకి బలం ఆ కొండెం ఆ తోకలో ఉంటుంది. ఈ విధంగా భౌతికంగా అనేకమైన వాటిని బలాలను కలిగిన వాళ్ళు ఉన్నాయి. కానీ ఈ బలాలన్నీ కూడా దేవుని బలం ఎదుట, దేవుని శక్తి ఎదుట ఎందుకు పనిచేయవు. కనుక ఈ లోకంలో మనుషులు మేము బలవంతులమండి, మాకు శక్తి ఉందండి, బలం ఉందండి అని మాట్లాడుతుంటారు. కానీ మనిషి యొక్క బలం ఒకేలా. చాలామందిని మీరు చూస్తూ ఉంటారు, ఆ యవ్వనంలో ఉన్నప్పుడండి చాలా బలం ఉండేదండి, 50 కేజీల బస్తా మూట అంత ఒక్క చేత్తో లేపేస్తూ ఉంటారు. ఆ రాను ఏమవుతుందంటే వాళ్ళ బలం తగ్గిపోతుంది. చివరికి వాళ్ళు ఎందుకు బలహీనులు అయిపోతూ ఉంటారు. భౌతికంగా ఈ భూమి మీద మనుషులందరూ బలవంతులు అన్న వాళ్ళే బలహీనులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బలం ఎప్పుడూ ఉన్నతమైనదే. ఆ బలాన్ని ఈరోజు నీ జీవితంలో అనుభవించాలని. అందుకే బైబిల్ చెప్తుంది కదా, రాజు తన బలమును బట్టి అతిశయిస్తాడు, రాజు ఆ బలాన్ని బట్టి సంతోషిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము అనే మాటలు ఎన్నో వాక్యాల్లో మనం అనేక సార్లు చదువుతూ ఉన్నాం. అయితే మీ ఆత్మీయ సంబంధమైన జీవితంలో లోకంలో ఎన్నో రకాల బలాలు ఉన్నాయి కదా. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఒకరోజు ఏనుగు, ఎలుక ఈ రెండు వంతెన మీద నుంచి నడుచుకుంటా వెళుతున్నాయట. మిత్రమా అంటుందంట ఎలక, ఏంటి చెప్పు అంటుందంట ఈ ఏనుగు. ఏమి లేదు, మనం అట్లా వంతెన మీద నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంటే వంతును ఊగిపోయింది తెలుసా అన్నదంట ఎలుక ఏనుగుతో. అవునా, ఒకసారి నువ్వు వెళ్ళి ఆ వంతును ఊపిరా అన్నదంట. ఇంకెక్కడ ఊపుతుంది, ఏనుగు వచ్చింది కాబట్టి బలవంత ఏనుగుది. ఆ రెండు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏనుగు బలంగా ఉంది కాబట్టి ఆ వంతున అట్లా కదిలింది. మామూలుగా వెళ్తే ఎలుక అసలు ఇలా కూడా చిన్న ఇట్లా కూడా కదలదు కదా, కొంచెం కూడా కదలదు. కొన్నిసార్లు మన బలం, అందుకే దేవుడు అనేక సందర్భాల్లో బలము నాదని మరొక్కసారి నేను చెప్తున్నానని చెప్పాడు. బలం దేవునిదే. ఆ బలం నేను మీకు చూపుతాననే మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటను, మోషే ద్వారా సెలవిచ్చిన మాటని మనం చూస్తూ ఉన్నాం.
బైబిల్ గ్రంథంలో శాంసోన్ అని దేవుని ఏర్పాట్లో నాచీరు చేయబడిన వ్యక్తి చాలా బలవంతుడిగా ఉండేవాడు. శాంసోన్ బలము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే, అడ్డుగా సింహం వస్తే ఆ సింహాన్ని మేక పిల్లని చీల్చినట్లు చీల్చేశాడు. ఫిలిస్తీన్ల గోధుమ పంట 300 నక్కల తోకలు ముడివేసి ఆ దివిటీలు వెలిగించి ఆ గోధుమ పంట అంతా కూడా సర్వనాశనం చేయించేశాడు. ఒక పచ్చి గాడిద దవడ ఎముకను కూడా దాన్ని తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్ని హతమార్చాడు. ఇలాగ ఆయన ఎన్నో అద్భుత రీతిగా దేవుని సన్నిధిలో ఆయన దేవుడిచ్చిన ఆ బలాన్ని బట్టి శాంసోను అద్భుత రీతిగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ వాక్యాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో శాంసోనే ఒక వ్యక్తే దేవుడిచ్చిన బలాన్ని బట్టి అన్ని గొప్ప కార్యాలు చేస్తే, అసలు దేవుని బలము ద్వారా దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని బలము ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అనంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి మాట కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుదాం. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు అనే మాట ఇక్కడ కనబడుతుంది. దేవుడు తన బలము ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, మొదటి మాట విమోచన కలుగు చేస్తాడు. నీ బాహుబలము చేత నీవు నీ ప్రజలని విమోచించి ఉన్నావు అనే మాటను దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు విమోచన అనే ఆ పాప క్షమాపణ అది యేసుక్రీస్తు ప్రభు బలము ద్వారానే మనుషులకి కలుగుతుంది, దొరికింది. మనమందరం గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి ఉన్నాం. వెండి చేత కాదు, బంగారం చేత కాదు, అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన ఆయన రక్తము ద్వారా మనందరికీ విమోచన దొరికింది. ఆ రోజు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలకి కూడా విమోచన నడిపించడానికి, విమోచన కలుగు చేయటానికి దేవుడు ఐగుప్తి అనే లోకము నుండి కనాను అనే నిత్యరాజ్యానికి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు మోషే ద్వారా వాళ్ళకి గొప్ప విమోచన కలుగు చేశాడు. నీ ప్రజల్ని ఐగుప్తు నుండి నువ్వు రప్పించావు, విడిపించావు, విమోచించావు అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక విమోచన అనే పాప క్షమాపణ దేవుని బలము ద్వారానే ఒక మనిషికి దొరుకుతుంది. ఈ రోజున పాపం పోవటానికి, పాపాలు విమోచించబడటానికి ప్రజలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, ఎన్నెన్నో సర్వ ప్రయత్నాలు మనిషి చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పాపం లేకపోతే ఆ దోషం, ఆ యొక్క పరిస్థితి నుంచి ప్రజలకి విడుదల, విముక్తి అనేది దొరకటం లేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, నీ బలము చేత వారిని విమోచించి ఉన్నావు అనే వాక్యాన్ని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆత్మీయులైన మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని బలము చేతనే ఒక మనిషికి విమోచన దొరుకుతుంది. దేవుని బలము ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి అనే వాస్తవాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను మీకు చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన మనకి విమోచన అనగా పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది అనే మాట దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన రక్తము వలన విమోచన అనగా పాపములకు క్షమాపణ. ఈరోజున నువ్వు ఎన్నో పాపాల మధ్యలో ఉండిపోతున్నావు. మానని పాపాల మధ్యలో నలిగిపోతున్న ప్రజలు ఎందరో ఉన్నారు. సినిమాలు మానట్లేదు, సిగరెట్ తాగటం మానట్లేదు, బ్రాందీ ఈ చెడ్డ అలవాట్లు మానట్లేదు, ఇతరుల్ని దూషించడం మానటం లేదు. ఇలాంటి అపవిత్రమైన పాపం మనిషిలో ఇంకా ఉంటుంది. ఈ పాపం పరిహరించబడటానికి నీ బలం వలన అయ్యే పని కాదది. దేవుని వాక్యం అంటుంది, ఆయన బలము వలన మనకి విమోచన కలుగుతుంది.
పాపం మానడానికి ఆయన బలము ద్వారానే మనిషికి విమోచన దొరుకుతుంది. ఆయన బలము ద్వారానే ఈ పాపములన్నిటికీ మనిషికి గొప్ప విడుదల దొరుకుతుందని దైవవాక్యంలో చెప్పబడిన మాటని మనం గమనిస్తూ ఉన్నాం. నీ బలమువే వారిని విడిపిస్తుంది, నీ బలము ద్వారానే ప్రజలకి విమోచన దొరికింది అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునికి పోయే జీవ మార్గాన్ని కనుగొంటారు. ఈ కింద ఉన్న పాతాలను తప్పించబడాలి, పరమునందు దేవుని రాజ్యాన్ని చేరుకోవటానికి ఆయన బలము ద్వారా, బలవంతుడైన దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే ఆయన బలము ద్వారా నీ పాపములన్నిటికీ గొప్ప విమోచన కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు వాస్తవంగా ఆ ఐగుప్తు నుండి కనానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 40 రోజుల ప్రయాణం చేయాలి వాళ్ళు. కానీ వాళ్ళ అవిధేయత, లోబడినతనం, పాపము, వీటన్ని తిరుగుబాటు స్వభావాలను బట్టి 40 సంవత్సరాల ప్రయాణం కొనసాగుతూనే వచ్చింది. దేవుడు మహాకృపను బట్టి మోషే ద్వారా ఆ ప్రజలందరినీ ఆ ఐగుప్తు నుండి వాళ్ళని కనాను వైపుకు నడిపిస్తూ వచ్చాడు. ఆ అరణ్య యాత్రలో వారిని విమోచిస్తూ వచ్చాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ద్వారా నీకు ఆయన బలము ద్వారా నీ పాపములకు క్షమాపణ దొరికి నువ్వు విమోచించబడతావు అనే మాట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సాధు సుందర్ సింగ్ గారని గొప్ప దైవజనుడు ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో ఒక దైవజనుడు. మన భారతదేశానికి ఆ కాలుకి చెప్పులు కూడా లేకుండా అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనుడు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడితో ఒక ఫిలాసఫర్ వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవుడు ప్రేమాస్వరూపి అన్నారు కదండి, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉంటే అసలు పాతాలను ఎందుకు చేశాడండి దేవుడు? దేవుడు ప్రేమామయుడైతే అందరినీ పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవచ్చు కదా. అలాంటి దేవుడు కొంతమందిని నరకానికి, లేకపోతే కొంతమందిని పాతాళానికి, కొంతమందిని పరలోకానికి ఎందుకు తీసుకెళ్తున్నాడండి? నిజంగా మీ దేవుడు ప్రేమామయుడు కాదండి అని సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి దగ్గర ఈ ఫిలాసఫర్ వాదిస్తూ మాట్లాడుతున్నారట. అప్పుడు సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు చెప్పినారట, అయ్యా, దేవుడు పరలోకాన్ని చేసినాడు, నరకాన్ని దేని కొరకు చేశాడు తెలుసా? దేవుని ప్రజల కోసం కాదు, పడిపోయిన దేవదూతల కోసం. నరకం ఎందుకు చేయబడిందంటే పడిపోయిన దేవదూతల కొరకు నరకం చేయబడిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది, పేతురు పత్రికలో. కనుక మనుష్యులకి నరకానికి తీసుకుని వెళ్ళాలనే దేవుని సంకల్పం, ఉద్దేశం పొరపాటున కానే కాదు. మరి ఎందుకండి మరి దేవుడు నరకాన్ని చేశాడంటే, అప్పుడు దైవజనుడు ఆ వ్యక్తితో చెప్తున్నాడంట, పడిపోయిన దేవదూతల కోసం చేశాడు. మరి ఎందుకండి మనుషులు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోతున్నారని అడిగారట. అడిగితే ఆ దైవజనుడు అతనితో చెప్పారంట, మనిషి పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ పాపం నుంచి విడుదల చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము ద్వారా ఎంతమంది అయితే పాపములు క్షమించబడతాయో వారికే విమోచన దొరుకుతుంది. ఆయన రక్తం ఇంకా సమీపించకుండా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేని వాళ్ళు కింద పాతాళానికి ఆహుతైపోతారు. ధనవంతుడు అనుకున్నాడు కదా, నా ప్రాణమ తిను, నా ప్రాణమ తాగు, నా ప్రాణమ శుకించు. దేవుడు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిన ఎవరి అవుతాయి? ఈరోజున మనిషి లోక సంబంధంగా ఈ సంపాదన కొరకే ఆశపడుతూ బలవంతుడైన దేవుణ్ణి సమీపించలేక, బలవంతుడైన దేవుని ద్వారా కలిగే విమోచన క్రయధనాన్ని, ఆ పాప క్షమాపణ పొందుకోలేక నిత్య నరకానికి ఆహుతైపోతున్నాడు. ఎప్పుడైతే ఫిలాసఫర్తో ఆ సాధు సుందర్ సింగ్ దైవజనుడు చెప్పాడో వెంటనే తన పాపాల విషయమే పశ్చాత్తాపడ్డాడట. అయ్యా, నా పాపాలు క్షమించండి. నిజంగా యేసుప్రభుని లోకంలో ఎందరో అపోహపడినట్లుగా నేను కూడా యేసుప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు అనుకున్నాను. యేసుప్రభు దేవుడు కాదని వాదించాను. ఇదిగో ఆయన ద్వారానే మన పాపాలు క్షమించబడతాయని మీరు చెప్పిన మాటల ద్వారా నేను విశ్వసించాను. ఈరోజు నుంచి ప్రభు నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తానని ఆ ఫిలాసఫర్ దైవజనుడి ఎదుట ఒప్పుకుని పశ్చాత్తాపడి మార్పు చెంది రక్షించబడి ఆ ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడ్డారట. కనుక ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో ఇంకా మీరు పాపాల మధ్యలో ఉంటే మీ బలం వల్ల
మీ పాపం మానలేరు, మీ బలం ద్వారా మీ పాపాలు విడిపించబడలేవు. అది దేవుని బలము ద్వారానే మీ పాపములకు గొప్ప విమోచన, పాప క్షమాపణ కలుగు చేయాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను మీకు చదివిస్తాను. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచన భాగంలో భక్తుడు కోరహు కుమారులు ఇలా చెప్తున్నారు: దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించు. పాతాళ బలములో నుండి నా ప్రాణాన్ని దేవుడు విమోచించి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. కోరహు కుమారులు చెప్తున్నారు, పాతాళ బలములో నుండి నా ప్రాణాన్ని దేవుడు విడిపించాడు. కారణం ఏంటో తెలుసా? కోరహు కుమారులు పాతాళ బలము నుండి విమోచించబడ్డారు. కానీ కోరహు బ్యాచి, దాతాను, అభిరాము వాళ్ళు భూమి నోరు విడిచినప్పుడు పాతాళానికి దిగిపోయారట. కోరహు కుమారులేమో పాతాళ బలం నుండి విమోచించబడ్డారు. రెండు మార్గములు, ఒకటి పరలోకం, రెండవది నరకం. ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటావో నీ చేతులకనే అప్పగిస్తున్నావు. దేవుని బలం మీద నువ్వు ఆధారపడితే పాతాళ నుండి నువ్వు విమోచించబడతావు. నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు. మోక్షము, స్వర్గము అని పిలువబడుతున్న ఆ రాజ్యంలో ప్రవేశించే ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. పాపం చేసిన వాళ్ళని పాతాళం పట్టుకుంటుంది. ధనవంతులేమి, సామాన్యులేమి, ఎలాంటి వాళ్ళైనా సరే పాపం చేసిన వాళ్ళు పాతాళానికి ఆహుతైపోతారని వాక్యం అంటుంది. ఆ పాతాళ బలము నుండి మనల్ని విమోచించడానికి యేసు ప్రభు శిలువ త్యాగం చేశాడు. కనుక ఈరోజు మనుషులైన మీరు పాతాళ బలము నుండి విమోచించబడాలి. పాతాళం యొక్క ఆ స్థితిలోనికి ఎవ్వరు, ఆ పాతాళానికి, నరకానికి ఆహుతి కాకుండా నిత్యరాజ్యానికే వారసులు అవ్వటానికి, మీ పేరు జీవగ్రంథంలో రాయబడటానికి మీరు దేవుని బలము ద్వారా విమోచించబడి రక్షించబడాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుని అడిగాను, తమ్ముడు బాప్తిసం పొందావా అంటే, అన్న నేను బాప్తిసం పొందాం అనుకున్నాను కానీ నా కొత్త బట్టలు లేవన్నా అన్నాడు. వచ్చే నెలలో తీసుకుంటాం. వద్దు తమ్ముడు, మళ్ళీ బట్టలు కుట్టించాలని టైం పడుతుంది, రెడీమేడ్ బట్టలు ఉంటాయి, బట్టలే అవసరం లేదు, ఏ బట్టలైనా పర్లేదు, లేదన్నా నేను కొత్త బట్టలతో తీసుకుంటాను. అవునా, షాప్ దగ్గరికి వెళ్తే వెంటనే వచ్చేస్తే నువ్వు బాప్తిస్మానికి వాయిదా లేకు. సరే కానన్నా బట్టలు ఉన్నాయి కానన్నా, మరి కాళ్ళలో నీళ్ళు లేవన్నా, ఎండాకాలం సమ్మర్ కదన్నా నీళ్ళు లేవన్నా. నేనన్నాను, కాళ్ళలో నీళ్ళు లేకపోయినా పర్లేదు, గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, అక్కడికి నడు, వెళ్ళి బాప్తిస్మ ఇస్తాను. ఈరోజున ఎంతోమంది బాప్తిస్మ రక్షించబడటానికి, పాపాలు విమోచించబడటానికి వాయిదాలు వేస్తూ వెనకంచి వెళ్తున్నారు. ఆ రోజు ఆ తమ్ముడితో నేను మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడి ఎన్నో రోజులు నేను బాప్తిస్మానికి వాయిదాలు వేశాను. దేవుడు నా పాపములు తన శిలువ రక్తం ద్వారా క్షమించి నాకు విమోచన కలుగు చేశాడని దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికారు. 1 సంవత్సరం క్రితం ఆ యవనస్తుడు చెప్పిన సాక్ష్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు మీ యొక్క పాపములన్నిటికీ దేవుని బలము ద్వారానే విమోచన కలుగుతుంది. ఆయనే మనల్ని విమోచించే సర్వశక్తి కలిగిన దేవుడని ఈ సమయంలో ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. పిల్లరా, దేవుని వాక్యపు వెలుగు మీకు ఉదయింప చేయాలని ఆశపడుతున్నాను. ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక యవనస్తుడు వాళ్ళ నాన్నగారు పిల్లోడితో చెప్పి, ఒరే నాన్న, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, బజార్కి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంట్లో అని చెప్పి, అల్లరి చేయకు, కుదురుగా ఉండు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారట ఆఫీస్కి. మార్కెట్కి వెళ్ళిపోయారట. మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్ అంతా చూసుకుని సాయంకాలానికి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చినప్పుడు చూస్తే ఆ ఇంట్లో ఎప్పుడో వాళ్ళ నాన్నగారు చాలా జాగ్రత్తగా చేసుకున్న ఆ ఇండియా మ్యాప్, భారతదేశ పటాన్ని ముక్కలు సింపేసి ఆ చల్ల చిదరిగా పడేసాడంట పిల్లోడు. వెంటనే వాళ్ళ నాన్న చూసి, ఒరేయ్ ఏంట్రా నువ్వు అల్లరి చేయొద్దు, కుదురుగా ఉండు అంటే, ఈ భారతదేశ ప్రపంచ పటాలన్నీ నేను జాగ్రత్త పెట్టుకున్నాను, అందులో ప్రపంచ పటాలన్నింటిలో నువ్వు భారతదేశ పటాన్ని నువ్వు చింపేశావు, ఎందుకు అలా ముక్కలు చేసేసావు అని తిట్టారంట వాళ్ళ నాన్న. వాడు ఏమీ మాట్లాడలేదు. ఇదిగో నేను మళ్ళా ఆఫీస్ నైట్ డ్యూటీ ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపల నేను ఎలా ఉన్నా
భారతదేశ పటాన్ని అలాగ నువ్వు అతికేయాలా, ఎలా ఉన్న పట్టం అలాగే ఉండాలి మంచిగా అని చెప్పేసి తిట్టేసి వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారట. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీ చూసుకుని ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటికీ ఆ పిల్లోడు భారతదేశ పటం ఎలాగైతే ఉంటుందో ఆ మ్యాప్ అలాగే అతికేసి అలా పెట్టాడట. వాళ్ళ నాన్న అడుగుతున్నాడంట, రే ఎలా చేసావురా, ఈ ముక్కలు అయిపోయినన్ని ఎలా అతికావురా అని అడిగాడంట. అడిగితే వాళ్ళ నాన్నతో ఆ పిల్లోడు చెప్తాడంట, ఏముంది డాడీ, ముక్కెక్కడుంది, నోరెక్కడుంది, చెయ్యి ఎక్కడుంది, కాలు ఎక్కడుంది చూసి అన్నీ అతికించేసాను. ఒరే భారతదేశ పట్టణంలో ముక్కెక్కడుంటుందిరా, నోరెక్కడుంటుందిరా, చెయ్యి ఎక్కడుంటుందిరా? అలా కాదు డాడీ, మీరు భారతదేశ పట్టమే చూశారు, దాని వెనకాల మనిషి ఫోటో ఉంది, మనిషి బొమ్మ ఉంది. మనిషి బొమ్మ కాలు ఎక్కడుందో, చెయ్యి ఎక్కడుందో, నోరెక్కడుందో నాకు తెలుసు కదా, అవన్నీ దగ్గర తీసుకొచ్చి అతికేశాను. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందో, తెలంగాణ ఎక్కడుందో, ఆ జమ్మూ కాశ్మీర్ ఎక్కడుందో, ఢిల్లీ ఎక్కడుందో, పంజాబ్, రాజస్థాన్ అన్నీ మంచిగా ఎలా ఉండే భారతదేశ పట్టం అలాగ అతికేశాను డాడీ అని చెప్పాడంట ఆ పిల్లోడు. వెంటనే వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడంటే, వాళ్ళ తెలివికి మెచ్చుకున్నాడంటే వాళ్ళ నాన్నగారు. నేను ఈ సంగతి నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మనిషి జీవితం సెట్ అవుతే, మనిషి పరిస్థితులు మార్చబడితే దేశ పరిస్థితులు కూడా మార్చబడతాయి. మనిషి మారకుండా, మనిషి బ్రతుకులో మార్పు రాకుండా ఇంకా పాపంలోనూ పొరలాడుతూ ఉంటే మన దేశ పరిస్థితులు ఎట్లా మార్చబడతాయి చెప్పండి. కనుక మనిషిని, అందుకే యేసు ప్రభువు నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడిగా దేవుడు వచ్చాడు. ఆ మనిషి పాపములన్నిటికీ విమోచన క్రయధనముగా దేవుడు ప్రాణత్యాగం చేశాడు. కనుక ఎంత విలువైన ఆ త్యాగాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మనిషికి గొప్ప మార్పు వస్తే దేశ ప్రజలందరూ కూడా త్వరలోనే మార్పు చెందుతారు. అందుకే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక దేశ ప్రజలందరూ పాప క్షమాపణ పొంది, విడుదల పొంది, దేవుని బలము ద్వారా వారికి విమోచన కలగాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. త్వరలోనే, అతి త్వరలోనే మన దేశ ప్రజలందరూ ఆ శాపము నుండి, భయంకరమైన పాపము నుండి, ఆ ఊబిలో నుంచి, పాతాళ బలము నుండి విమోచించబడి వారి పేరు జీవగ్రంథంలో రాయబడాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ సందర్భాన్ని నేను మీకు చెప్తాను. దేవుడు అంటాడు, నా బలమును నీకు చూపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన బలము ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడో మొదటిగా మీకు చెప్పాను, విమోచన కలుగు చేస్తాడని. రెండవ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా, ఏ బలము చేత దీనిని చేసితిరి అని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని మమ్మల్ని విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకోవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడి స్వస్థత, యేసుక్రీస్తు నామ బలము ద్వారానే వీడికి స్వస్థత కలిగి ఉన్నదని చెప్పాను. చాలండి. ఏ బలము చేత మీరు చేశారు అని అంటే పేతురు, యోహానులు చెప్తున్నారు, ఇది దేవుని నామం, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, ఆయన బలము ద్వారానే ఈ కార్యం జరిగిందని చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే అక్కడ రెండవదిగా దేవుని బలము ద్వారా ఏం జరుగుతుందంటే స్వస్థత కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు తన బలముతో అనంటే స్వస్థత కలుగు చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మీయంగా మీరు ఆలోచించినట్లయితే పుట్టుకతోనే కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు. ఎన్నాళ్ళ నుంచో అక్కడే ఉన్నాడు. అయితే పేతురు, యోహానులు దేవుని సేవకులు, బలమైన పరిచర్య చేసిన దేవుని సేవకులు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సేవకులు. వాళ్ళ వైపు ఈ పుట్టుకతో కుంటివాడు చూస్తూ ఉన్నాడు, ఏదైనా సహాయం చేస్తారేమని.
వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని చెప్పారు. వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వెంటనే ఆ సమాజ ప్రజలు అంటున్నారు, మీరు ఏ బలము చేత ఈ కార్యం చేశారు అంటే, వాళ్ళంటారు, ఇది మా బలము కాదు, మా శక్తి కాదు, మా ద్వారా జరిగింది కాదు, కానీ ఇది దేవుని నామం బలము వల్లనే, దేవుని నామం వల్లనే, యేసయ్య తన నామ బలము ద్వారానే ఈ కార్యం జరిగింది. యేసు నామంలో లేచి నడు అన్న వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందారు అనే సాక్ష్యాన్ని పేతురు, యోహానులు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, నిజంగా దేవుడు తన నామం ద్వారా, ఆయన బలము ద్వారా అనేకుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేటికి కూడా సమాజంలో ఎంతోమంది అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు తన బలము చేత స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. వాక్యం అంటుంది, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 6 బాధలు కలిగిన మీకు అపాయము రాకుండా తప్పిస్తాను, కాపాడుతానని చెప్పాడు. నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు, ఆయన రెక్కల నీడలో మీకు ఆరోగ్యం కలుగుతుందని ఎన్నో అద్భుతమైన మాటలు ప్రభు చెప్పాడు. మీ మధ్య నుండి రోగాన్ని నేను తొలగిస్తానని కూడా ప్రభు చెప్పాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో ఏ శరీర బలహీనత చేత మీరు బాధపడుతున్నారు, ఏ అనారోగ్యం చేత మీరు బాధించబడుతున్నారు, దేవుడు తన బలము ద్వారా మీకు స్వస్థత కలుగు చేస్తాడనే మాటను ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని ప్రభు బాగు చేశాడు. ఒక్కరు ఇద్దరు కాదు, అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు. కుంటి వారిని దేవుడు లేవనెత్తాడు, గుడ్డి వాడికి దేవుడు చూపును అనుగ్రహించాడు, చెవిటి వారిని దేవుడు వినికిడి శక్తిని కలుగు చేశాడు, మూగువారికి దేవుడు మాటలు అనుగ్రహించాడు. ఇలాగ అనేక అద్భుతమైన స్వస్థత కార్యాలు దేవుడు తన బలము ద్వారా జరిగించాడు. ఈ రోజున సమాజంలో ఎంతోమంది చిన్న చిన్న స్వస్థతలు, అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టి వాళ్ళు చేశారని చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనిషి ద్వారా ఏ కార్యం జరగదు, కానీ దేవుని ద్వారానే ఏదైనా జరుగుతుంది. అది దేవుని బలము ద్వారానే ప్రభు స్వస్థత కార్యాన్ని చేస్తాడు. ప్రభు అన్నాడు, నా నామం పేరట మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగుల్ని స్వస్థపరుస్తారని చెప్పారు. అది దేవుని బలము ద్వారానే జరుగుతుంది. కనుక బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను మీకు చదివిస్తాను. యెషయా ప్రవచన పుస్తకం 53వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉన్నది. యేసయ్య మన కొరకు కల్వరిలో చేసిన ఆ యొక్క బలి అర్పణ, త్యాగము, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. దేవుడు తన బలము ద్వారా మనందరికీ స్వస్థతను అనుగ్రహించారు. ఈ రోజున మనుషులం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అది దేవుని బలము ద్వారా జరిగిన కార్యం. 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె ఎంతమంది హాస్పిటల్ డాక్టర్స్ చేత తిప్పల పడుతూ ఉంది. చాలా బాధపడిందంట ఆమె. ఆ సమయంలో ఆమె యేసు ప్రభుని గురించి విన్నది. అద్భుతం ఏంటో తెలుసా? యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే చాలు బాగైపోతానని విశ్వాసం ఆమెలో కలిగింది. ప్రభు అన్నాడు, నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది, ఆమె రక్తధార కట్టబడింది, ఆమె బాధ నివారణ అయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుని సందులో ఎంతమంది బాధను అనుభవిస్తున్నారో, మీ రోగం ద్వారా మీరు పడుతున్న ఆ బాధ నుంచి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 18 సంవత్సరాలండి, నడుము వంగిపోయింది. ఆమె ఎంత బాధను అనుభవిస్తుందో మీరు చూడండి. దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన బాధపడుతున్నాడు. దేవుడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర, లే నీ పరుపొత్తుకుని నడువు అని చెప్పినట్లుగా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేసినట్లు, ఇలాగా ఎన్నో అద్భుతమైన స్వస్థత కార్యాలు ప్రభు బైబిల్ గ్రంథంలో చేసినట్లుగా, ఆయన బలము ద్వారా స్వస్థత కార్యాలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
ఇలాగా అనేకమైన సాక్ష్యం నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నానండి. చాలామంది ఈ అద్భుతమైన కార్యాలు జరగటం కొరకు, స్వస్థతలు జరగటం కొరకు అనేక చోట్లకు పరుగులు తీస్తూ ఉంటారు. దేవుని మీద ఆధారపడితే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. కొంతమంది గర్భసంచి ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్కి వెళతారు, ఎంతోమంది డాక్టర్ని అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే ఒక తల్లి తన ప్రాబ్లం చెప్తూ వచ్చింది. గర్భసంచి ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు నిజంగా దేవుని దగ్గరికి రావటం, ఆ దేవుని శక్తి ద్వారా ఆమెకి గొప్ప విడుదల పొందినని సాక్ష్యం పలుకుతూ వచ్చారు. ఇలాగ ఒకటేంటంటే చాలా సాక్ష్యాలు. ఒక ఆయన అయితే కిడ్నీ కంప్లైంట్, 2 కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినవి. అన్ని హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి తిప్పేశారు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఆయన్ని ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజు వరకు నేటికి కూడా ఆయన్ని సజీవ సాక్షిగా ప్రభు సంఘంలో నిలిపాడు. కనుక ఈ సాక్ష్యాలన్నీ నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే అది దేవుని బలము ద్వారానే జరిగే కార్యం. కనుక మీరు ఒకవేళ బలహీనత చేత అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, దేవుడు తన బలమును పంపి అద్భుత రీతిగా స్వస్థతను చేకూర్చాలని, తన వాక్కుని పంపి మిమ్మల్ని బాగు చేయాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. నయమాను జీవితం మీలో చాలామందికి తెలుసు. వాస్తవంగా నయమాన్ ఎంతో బలవంతుడు, సిరియా సైన్యాధిపతి. ఎక్కడికి వెళ్ళిన ఆయన జయాన్ని పొందుకుంటూనే వచ్చాడు. చాలా బలవంతుడే. ఎంత బలవంతుడైన నయమానికి ఒక వ్యాధి సోకింది. ఆ కుష్టి వ్యాధి చేత ఈ బలవంతుడే కానీ ఆ వ్యాధి తన్ని బలహీనపరిచింది, కృంగదీసేసింది. చాలా బాధను అనుభవిస్తున్నాడు. తన ఇంటిలో చెరగా బానిసగా తీసుకుని వచ్చిన ఇశ్రాయేలు చిన్నది ఉన్నది. ఆ ఇశ్రాయేలు చిన్నది, ఆ చిన్న పాప నయమాను భార్యతో చెప్తుంది, ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడున్నాడు, ఇశ్రాయేల్లో గొప్ప దేవుడున్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే ప్రభువు మార్గాన్ని బోధిస్తాడు అని దేవుని గురించిన మాటలు, ప్రవక్తను గురించిన మాటలు ఆమె చెప్తుంది. ఎప్పుడైతే నయమానుకి భార్యకి చెప్పిందో, ఆ భార్య తన భర్తతో చెప్పినప్పుడు వెంటనే ఆ దేశంకి రాజుగారికి ఒక లెటర్ రాస్తాడు. ఆయన అంటాడు, అసలే మా ఊరిలో మా దేశంలో ప్రవక్త ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. మొత్తం మీద ఈయన బయలుదేరి రథం కట్టుకుని పనివాడిని తీసుకుని నయమాను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దైవజనుడు ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలో 7 సార్లు మునుగురా అని చెప్తాడు. 7 సార్లు మునిగి రమ్మని చెప్తే వెంటనే నయమానికి కోపం వచ్చి, మా ఊర్లో నదులు లేవనా, ఇంత దూరం నేను ప్రయాసపడితే నదిలో మునిగి రమ్మంటావా అని చాలా కోపడతాడు నయమాను. పనుడు అంటున్నాడు, అయ్యా ఆయన ఏమీ చేయమనలేదు, కొబ్బరికాయ కొట్టమనలేదు, గుంజులు తీయమనలేదు, ఏమీ చేయమనలేదు, జస్ట్ నదిలో మునిగి వచ్చామన్నాడు కదా. లేకపోతే ఫీజు కూడా అడగలేదు మనల్ని. ఈ రోజున చాలా చోట్ల ఎన్నో పరిస్థితులు ఏర్పరచబడిపోయాయి. మనల్ని ఆయన నదిలో మునిగి రమ్మన్నాడు 7 సార్లు. నయమాను వెళ్ళాడు, మునిగాడు, 1వ సారి 2, అట్లా 7వ సారి మునిగి లేచినప్పుడు తన దేహం పసిపిల్లల దేహం వలె మార్చబడిపోయింది. ఎంత అద్భుతమైన కార్యమండి ఇది. ఎలా జరిగింది అంటే దేవుని బలము ద్వారానే స్వస్థత. అలాంటి స్వస్థత కార్యం ప్రభు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాను. స్వస్థపరచు యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన బలము ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు స్వస్థపరచాలని నేను కోరుకుంటున్నాను. ఇక 2 మాటలు మీకు తెలియజేశాను. 3వ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తన బలము ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడు అని అంటే బైబిల్ గ్రంథంలో నుంచి మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాక లేఖన భాగంలోంచి మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసిదివి, జలములలో భుజగుమ్మల శిరస్సులను నీవు పగలగొట్టితివి. చదవబడిన వాక్య భాగంలో 3వదిగా దేవుడు తన బలము ద్వారా ఏం చేస్తాడంటే సముద్రమును పాయలుగా చేస్తాడట.
మీ జీవితంలో కూడా సముద్రం అనేది ఒక భయంకరమైన శ్రమ. మీ ఎదుట అది నిలిచి ఉంది. అది దేవుడు తన బలము ద్వారా పాయలుగా చేస్తాడనే మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ బలము ద్వారానే అనే మాటను అక్కడ దైవజనుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఐగుప్తుని దాటుకుంటూ ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణం వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఎన్నో పరిస్థితులు వాళ్ళకి ఎదురొచ్చాయి. రెఫ్యూదీం దగ్గర నీళ్లు లేవు, మరొక చోట సమస్యలు వాళ్ళకి ఎదురవుతాయి. ఆహారం లేకపోతే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండల నుంచి నీళ్లు రప్పించాడు. అయితే వీళ్ళు ప్రయాణం వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రమే వాళ్ళకి రహదారికి అడ్డుగా వచ్చింది. మోషే దేవునికి మొర పెడతాడు. దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద చాపు. మోషే కర్ర సముద్రం మీదకి చాపినప్పుడు ఆ సముద్రం 6 నేలగా అయిపోయింది. సముద్రాన్ని దేవుడు రహదారిగా మార్చేశాడు. సముద్రంలో నీళ్లు ఇటు పక్కన ఒక గోడగా, ఇటు పక్కన ఒక మరొక గోడగా ఉంటే మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమే ఆ చివరికి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని సముద్రాన్ని 6 నేలగా చేశాడు. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో సముద్రం లాంటి శ్రమల మధ్యలో, సముద్రం లాంటి చాలా బాధాకరమైన పరిస్థితుల మధ్యలోకి వెళ్ళి నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఇది దేవుని బలము వలనే నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను, ఆ సముద్రం లాంటి ఆ శ్రమను దేవుడు ఖచ్చితంగా పాయలుగా చేస్తాడని వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని 6 నేలగా చేసాను. 6 నేలగా చేసేసాడు. ఒక సముద్రం 6 నేలగా చేసిన ఆ కార్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ సముద్రం లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి భార్యాభర్తల మధ్యలో ఎన్నో కొట్లాట్లు, గొడవలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు విడిపోయి ఆ గొడవల మధ్యలో ఆ సముద్రం లాంటి సమస్య అది. ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం అవుతుందని కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు, తర్వాత లాయర్స్ చుట్టూ తిరిగేవాళ్ళు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ సమస్య కొరకు, వాళ్ళ పరిష్కారం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. మరికొంతమంది అత్త కోడల మధ్యలో సమస్య, అదొక ఎర్ర సముద్రం లాంటి సమస్య. మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాట వినలేని పిల్లల కోసం ఆ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అది దేవుని బలం వల్లే జరుగుతుంది. దేవుని వాక్యమే చెప్తుంది, నేను నా బలము ద్వారా సముద్రాన్ని 6 నేలగా చేశాను, సముద్రాన్ని పాయలుగా చేశానని ప్రభు చెప్పినాడు. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎంతోమంది కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కొరకు సమస్యలు పరిష్కారం అవ్వట్లేదని ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడిన వాళ్ళు ఎందరో కనపడుతున్నారు. ఈ ఉదయకాలము ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. తను కట్టుకున్న తన భార్య భర్తతో అంటుందంట, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, ఈ ఇల్లు నాకు ఇచ్చేయండి, ఇంట్లోంచి వెళ్ళిపోండి, మీరు అక్కర్లేదు, మీ ఆస్తి కావాలంటుందట. పాపం ఆయన చాలా కురిగిపోతూ, నేను అక్కర్లేదు, నా ఆస్తి కావాలంటుంది, ఇంకెందుకు, ఇంకెవరి కోసం బ్రతకాలని, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానని అంటున్నాడు. ఈరోజున ఎంతోమంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ సమస్యకి పరిష్కారం చావు కాదు, మీ సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు. అది మీ బలం వల్ల జరిగేది కాదు, దేవుని బలము ద్వారానే జరుగుతుంది. మారని తాగుబోతు భర్తలు ఈ రోజున మార్పు చెందుతున్నారు, అది దేవుని బలమే. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భర్తలతో బాధపడి పడి పడి ఎన్నో కుటుంబాలు చివరికి అది దేవుని వల్లే మార్చబడటం. ఈ రోజున తాగుబోతులు ఎందరో ప్రభు దగ్గరికి వస్తున్నారంటే, వాళ్ళు మార్చబడుతున్నారంటే అది దేవుడు వారి జీవితంలో దేవుని బలము ద్వారా కార్యం చేశాడు. చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలామంది. మా ఇంటిలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, అది దేవుడే సమస్యను పరిష్కరించాడు. ఒక 1 year బ్యాక్, 1 సంవత్సరం క్రితం
తల్లి మాతో సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, నాకు 2 కుమార్తెలు ఉన్నారండి. ఒక అమ్మాయి నా దగ్గరే ఉంటూ చదువుకుంటుంది, ఒక అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేసాం. హాస్టల్లో చదువుకుంటుంది. ఆమె బాగానే చదువుకుంటుందని మేము అనుకున్నాం. ఆమె బాగానే చదువుతుంది. అయితే హాస్టల్లో వాళ్ళతో పాటు చదువుకునే పిల్లలు కొంతమంది ఉంటే వాళ్ళు ఈ పాపని చాలా బాధ పెడుతూ ఉండేవారట. హాస్టల్లో ఉన్న వార్డెన్ కానివ్వండి, హాస్టల్లో ఉన్న కొంతమంది టీచర్స్ కూడా ఈ పాపని చాలా చిన్న చూపు చూస్తూ ప్రతి దానికి బాధ పెడుతూ ఉండేవారట. ఆమె చెప్తుంది, ఇలా బాధపడుతూ ఉన్నదండి, మా పాప అక్కడికి వెళ్ళింది కానీ చదువుకుంటుంది కానీ మనశ్శాంతి లేదని చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్తే నేను ఒకటే చెప్పానమ్మా, ఈ సమస్య పరిష్కారం కావాలంటే అది దేవుని బలం వల్లే జరుగుతుంది. మీరు ప్రార్థన చేయండి, సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం. సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు మోషే మొరపెట్టినప్పుడు. ఆశ్చర్యరీతిగా ఆమె ఆ సంవత్సరంలో చాలా శ్రమపడిన ఆమె జీవితంలో దేవుడు ఒకరోజు ప్రార్థన చేసుకోమన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమన్నా మేము కూడా ప్రార్థన చేసాం. ఆశ్చర్యరీతిగా వాళ్ళ హాస్టల్ వార్డెన్కి దేవుడు మారు మనసు ఇచ్చాడు. ఎంత బాధ పెట్టాడో ఆమెతో, ఆ పాపతో ఆ వార్డెన్ చెప్తున్నాడంటే, అమ్మ ఇంతకాలం నేను బాధ పెట్టాను, నిజంగా మీ దేవుడు గొప్పోడు, నీ ప్రార్థన ఆలకించి నన్ను మార్చుకున్నాడని. ఈరోజు ఆ పాప సాక్ష్యం పలుకుతారు. వాళ్ళ అమ్మ సాక్ష్యం చెప్తుంది, మా పాప ఎన్నో రోజులు బాధపడింది, రాత్రులు నిద్ర లేక, సరిగ్గా తిండి తినక, సరిగ్గా చదువు ఎక్కక వాళ్ళందరూ టార్చర్ భరించలేకపోయిందండి. నిజంగా ఈ విడుదల, ఈ సమస్యకి పరిష్కారం దేవుని ద్వారానే మాకు కలిగిందండి. కనుక మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు మీకున్నాయి. అవన్నీ పరిష్కరించబడాలంటే, సముద్రం లాంటి ఈ శ్రమలన్నీ దాటి వెళ్ళాలంటే అది దేవుని బలం వల్లనే జరుగుతుంది. ప్రభు మీ జీవితంలో సముద్రం లాంటి శ్రమలన్నీ కూడా మిమ్మల్ని దాటించి ఓ గొప్ప కార్యాన్ని మీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాను. మరొక సంగతి ఏమిటంటే, ఆ తోడుకోడళ్ళు ఉంటారు కదండి, కొంతమంది కుటుంబాల్లో 2 తోడుకోడలు ఉంటూ ఉంటారు. వాళ్ళ గురించి ఎంతోమంది బాధపడుతూ చెప్తూ ఉంటారు, అన్నా మా తోడుకోడలతో ఎంత పోరన్నా. పాపం మరొక అక్క అయితే ఎంత బాధపడుతూ చెప్పిందంటే, వాళ్ళు ఏదైనా మంచి వంట చేసుకున్నారంటే చాలు, చేసేసుకుంటారో ఎక్కడో వచ్చేస్తుంది మీకు అని ఎంతో బాధపడుతారు, రకరకాలుగా మాట్లాడుతుందంట. నేను ఒకటే చెప్పానమ్మా, నువ్వు దేవుని సన్నిధిలో నీ సమస్యకి దేవుడు పరిష్కారం ఇస్తాడు. అలాగే ఆమె దేవునికి మొరపెడుతూ ఉంటే నేటికి దేవుడి దయ వల్ల ఆ సమస్య ఆమెకి పరిష్కారం దేవుడిచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఒకవేళ భార్య భర్తల మధ్యలో సమస్యలైనా, కోర్టు గొడవలైనా, జీవితంలో మారని తాగుబోతులు భర్తల ద్వారా అయినా పడుతున్న పోరైనా, ఏదైనా దేవుడు ఎర్ర సముద్రం లాంటి ఈ సమస్యని ఖచ్చితంగా ఆయన బలము ద్వారా మిమ్మల్ని విడిపించి తప్పక దాటిస్తాడు. అది దేవుని బలం వల్లే జరుగుతుందని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు బలము ద్వారా ఎలాంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు అనంటే వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయానికి నడిపించితివి. 4వది, దేవుడు తన బలము ద్వారా పరిశుద్ధ ఆలయానికి నడిపిస్తాడు. అది దేవుని బలము ద్వారానే మనం పరిశుద్ధ ఆలయంలో ప్రవేశిస్తామట. ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఈ దేవాలయం వచ్చారు, చాలా సంతోషమే. అయితే దేవుని ఆలయంలో, ఆ రాజ్యంలో మనం ప్రవేశించడానికి దేవుని బలము ద్వారానే మనం పరిశుద్ధ ఆలయంలో ప్రవేశిస్తాం. అది దేవుని బలము ద్వారానే. అక్కడ చెప్తున్నాడు, నీ బలము ద్వారా నీ విమోచన కలుగు చేస్తావయ్యా, నీ బలము ద్వారా నీ ప్రజల్ని ఇదిగో పరిశుద్ధ ఆలయంలోనికి ప్రవేశింపచేస్తున్నావు. కనుక యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఆయనున్నాడు. ఆయన దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడు. ఆయన తన మార్గముల గురించి మనకి బోధిస్తున్నాడు. జనులు దేవుని మందిరమునికి వెళదామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించినని భక్తుడు అంటాడు. ఈ భూమి మీద నివసిస్తున్న మనం అందరం కూడా ఈ భూమి మీద అందరూ మందిరాలకు వెళ్తూ ఉంటారు, మంచిదే.
రండి, మనం మనల్ని సృజించిన దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశిస్తామని బైబిల్ చెప్తుంది. జనులు దేవుని మందిరానికి వెళ్దాము అనే ఆశ ఈ రోజున చాలామందిలో తక్కువ, కరువైపోతుంది. దేవుని వాక్యంలో యాకోబుకి దేవుడు దర్శనం చూపిస్తూ ఆ కలలో దేవదూతలు ఎక్కుతూ ఉన్న నెచ్చిన మీద దిగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో యాకోబు అంటాడు భయపడి, ఇది దేవుడు నిశ్చయముగా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అన్నాడు. దేవుడు నిశ్చయముగా ఈ స్థలమందు ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన పాఠం ఏమిటంటే, ఈ భూమి మీద దేవుని మందిరం, ఈ గుడారం పరిచర్య, ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి ఈ భూమి మీద మందిరాల్లో వెళుతూ ఉంటారో ఆ మందిరంలోకి ఉన్న ప్రజల్ని కూడా దేవుడు ఆ పరిశుద్ధ ఆలయంలోని కూడా ప్రవేశించే భాగ్యాన్ని ఇస్తాడు. అసలే బైబిల్లో రాయబడిన ఆ వాక్యాన్ని మనం చూస్తే పరలోకపు గవిని ఇదే. అంటే దేవుని మందిరం అంటే పరలోకానికి వెళ్ళే మార్గము, వేరొకటి కాదు. ఆ మందిరంలో ఈ రోజున ప్రజలు ప్రవేశిస్తున్నారు. చాలా గొప్పది. ఇలాగ ప్రవేశించిన వీళ్ళు పరిశుద్ధ దేవాలయంలో కూడా, ప్రభు రాజ్యంలో కూడా వాళ్ళు ప్రవేశించడానికి ఆ భాగ్యాన్ని పొందుకోవాలి. దేవుడు ఒక ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది గొర్రెల్ని వేరు చేశాడు, కొంతమంది మేకల్ని కూడా వేరు చేశాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. ఇంకా ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండునట్లు నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అన్నాడు ప్రభు. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అనే మాటను కూడా దైవజనుడు చెప్పాడు. కనుక మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా ఈ జీవితాన్ని విడిచి నిత్యరాజ్యానికి, పరిశుద్ధ ఆలయానికి మనం చేరుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం. కాబట్టి అది దేవుని బలము ద్వారానే ఆ రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడనే వాక్యాన్ని ప్రభు మనకు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేఖనాల్లో రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 8వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేశాను. అక్కడికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం దేవుని పర్వతమైన హోరేబుకు చేరుకున్నాడంటే ఏలియా. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఏలియా ద్వారా చేశాడు. ఏలియా యొక్క పరిచర్య చాలా ఉత్తమమైనదిగా మనకు కనబడుతుంది. దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు కేరీతు వాగు దగ్గరే ఉండు అంటే ఆ వాగు దగ్గరే ఉన్నాడు ఏలియా. వాగు దగ్గరికి కాకులు వచ్చి ఆహారం తీసుకొచ్చినాయి. మరలా సారీపతు అనే విధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు, అక్కడున్నాడు ఏలియా. అక్కడి నుంచి కర్మేలి పర్వతం మీద దగ్గరికి వెళ్ళమన్నాడు. కర్మేలి పర్వతం దగ్గర అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. ఇప్పుడు ప్రభు మనలా మాట్లాడుతున్నాడు. ఈ ఏలియా జీవితంలో ఇన్ని అద్భుతమైన కార్యాలు జరిగిన తర్వాత కూడా యెజబెల్ అనే స్త్రీ ఏలియాకు వర్తమానం పంపిస్తుంది, SMS, చంపేస్తానంతే. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఇన్ని గొప్ప కార్యాలు, ఆకాశం నుండి వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది ఆయన ప్రార్థన చేస్తే, అగ్ని కురవమంటే కురిసింది ఆయన ప్రార్థన చేస్తే, ఇన్ని కార్యాలు పొందుకున్న ఏలియా మరణాపేక్షతో బదలీ వృక్షం కింద బాధపడుతున్నాడు, నిరాశలో ఉండిపోయాడు. దేవుని దూత చెప్తుంది, ఏలియా శక్తికి మించిన ప్రయాణం నీకుంది, లేచి ఈ ఆహారం తీసుకుని మరలా ప్రయాణం కొనసాగించు. ఏలియా నిరాశలో బలహీనుడిగా ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి తనకి ఆహారం తీసుకొచ్చాయి. ఆ బలం ఎప్పుడైతే ఆ భోజన బలం తిన్నాడో, ఆ భోజన బలాన్ని బట్టి దేవుని పర్వతమైన హోరేబుకి 40 రాత్రింబగళ్ళు ఆయన ప్రయాణం చేసినాడు. ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే, దేవుని పర్వతానికి ఆయన చేరుకున్నాడు, పరిశుద్ధ ఆలయానికి ఆయన చేరుకున్నాడు.
కనుక ఈరోజు కూడా మనం దేవుని బలము ద్వారానే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే ధన్యతను మనం పొందుకుంటాం. మన బలము ద్వారా ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. శక్తికి మించిన ప్రయాణం అనేది ఉంది. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మలన్నీ రక్షించబడాలి. శక్తికి మించిన పరిచర్య ఉంది. అది దేవుని బలము ద్వారానే మనం పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించే ధన్యత మనం పొందుకుంటాం. ఒక చిన్న సంఘటనని మీకు గుర్తు చేస్తాను. చాలాసార్లు వాళ్ళు అనుకుంటుంటారు, చాలామంది, నేను పరలోకం వెళ్ళిపోతానండి, గ్యారంటీ అండి అని మాట్లాడుతూ ఉంటారు. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. తాబేలు గురించి ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఒక వేసవ కాలంలో చెరువులన్నీ కూడా ఎండిపోయిన, నీళ్ళు లేవు. చెరువులో నీళ్ళు లేకపోతే ఇంక చేపలే ఉంటాయి. ఆకలి కోసం, ఆహారం కోసం కొంగలు చెరువు దగ్గరికి వెళతా ఉంటుంటే అక్కడ అన్ని నీళ్ళు ఎండిపోయినవి. చేపలు లేవు, ఆహారం లేకపోతే వాళ్ళకి ఆహారం కావాలని వెతుక్కుంటున్నప్పుడు తాబేలు అక్కడ కనపడింది. మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే, మేము ఈ కొండ అవతల మరొక చెరువు ఉంది, అక్కడ ఏమైనా చేపలు దొరికితేమో ఆహారం కోసం వెళుతున్నామని చెప్తే, వెంటనే తాబేలు అన్నది, మిత్రమా, నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను మీతో పాటు అనంటే, ఎట్లా వస్తావు, మాకైతే రెక్కలు ఉన్నాయి కాబట్టి మంచిగా ఎగురుతాం, నువ్వు ఎట్లా వస్తావు అనంటే, ఏముంది, మీరిద్దరు కొంగలు కదా, ఫ్రెండ్స్ కదా, నేనంటే మీకు అభిమానమే కదా, నేను ఒక కర్ర ఒకటి తీసుకుంటాను, ఈ కొంగ ఈ కాలుతో పట్టుకుంటుంది, ఈ కొంగ ఈ కాలుతో పట్టుకుంటుంది, మధ్యలో నేను ఆ కర్రని నోడుతో అట్లా పట్టుకుని మీరు అట్లా తీసుకెళ్తూ ఉంటుంటే అలాగ నేను వచ్చేస్తాను ఆ కొండ దగ్గరికి ఆహారం కోసం అని చెప్పింది. వెంటనే చాలా మంచి ఐడియా, జీవితాన్ని మార్చేస్తుంది. సరే, చాలా మంచి మాట చెప్పారనుకుని ఆ యొక్క కొంగలు 2 కాళ్ళలో ఒక కర్రని పట్టుకుని ఆ కర్రని అట్లా తీసుకుని వెళ్తుంటే ఈ కర్రని తాబేలు పట్టుకుని అలాగ వెళుతూ ఉంది. ఇంచుమించు కొబ్బరి చెట్టు దాటి అంత హైట్లో ఎగురుతూ ఉన్నాయండి ఆ కొంగలు. వెంటనే రోడ్డు మీద వెళుతున్న వాళ్ళందరూ కూడా, సైకిల్ మీద వెళ్ళేవాడు స్టాండ్ వేసి ఆగిపోతున్నాడు. ఏంటి విచిత్రం, ఆకాశంలో కొంగ ఎగురుతూ ఉంది, ఆకాశంలో తాబేలు ఎగురుతుంది, ఎప్పుడు జరిగిన పని కాదు కదని ఆశ్చర్యపోతున్నాడు సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి. అతను ఆగాడని బండి మీద వెళ్తున్న వ్యక్తి ఆగిపోయి, ఏంటి అలా చూస్తుంటే ఆకాశంలో తాబేలు ఎగురుతుంది. మరలా వెంటనే కార్ల మీద వచ్చిన వాళ్ళు ఆపేస్తారు, సైకిల్ మీద, బైకుల మీద, కార్లు, అందరూ, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఏందో అందరూ అలా చూస్తున్నారు, ఏంటి విచిత్రం అంటే ఆకాశంలో తాబేలు ఎగురుతూ ఉంది. వెంటనే తాబేలు కొంగ మాట్లాడుకుంటూ అంటుందంట, తాబేలు, చూసారా, నా కోసం భూమి మీద ఎంతమంది ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎదురు చూస్తున్నారో అని కొంగలతో మాట్లాడుతుందంట తాబేలు. అవునా, నీకోసమా? అవును, మరి ఎప్పుడైనా ఆకాశంలో తాబేలు ఎగరటం మీరు చూసారా? ఎప్పుడైనా మీ జీవితంలో అలా చూసారా ఎప్పుడైనా? అవును కదా, లేదు, ఎప్పుడు చూడలేదు. నిజం, మరి నేను ఈ రోజున ఆకాశం ఎగురుతున్నాను, దాన్ని బట్టి నాకు భూమి మీద ఉన్న ఆ జనులందరూ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అవునా? అవును అన్నదంట. వెంటనే 2 కొంగలు అన్నాయంట, ఇంకేమంటున్నారు, ఏమంటున్నారండి అంటే, నన్ను ఆటోగ్రాఫ్ ఏమంటున్నారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు కదా, ఆటోగ్రాఫ్ కూడా ఏమంటున్నారంటే, వెంటనే కొంగలు అన్నాయంట, అవును, వెళ్ళు, ఒకసారి నువ్వు భూమి మీదకి వెళ్ళి ఆటోగ్రాఫ్ వెళ్ళు, ఆటోగ్రఫీ అని చెప్పేసి ఆ కాళ్ళతో ఆ కర్ణ అలా వదిలేసినాయంట. డబేల్ పైనుంచి కింద పడ్డదంట. పట్టం పచ్చడి అయిపోయిందంట. చూడండి, ఈ తాబేలు ఎందుకు పైనుంచి కిందకి పడిపోయిందో తెలుసా? ఏమనుకుంది, నేనెంత బాగా హైట్కి ఎగురుతూ ఉన్నాను అనుకున్నది కదా. ఈ రోజున ఆ తాబేలు అలా పైకి ఎగరటానికి కారకులు ఎవరంటే కొంగలు కదండి, తీసుకెళ్ళి కొంగలు. ఈ రోజున మనిషి ఎంత పరిస్థితిలో ఉన్నాడంటే, నేను వెళ్ళిపోతాను పరలోకానికి అనుకుంటున్నాడు, కానీ అరే దేవుడు నన్ను తీసుకెళ్తాడు, దేవుడి బలము ద్వారా నేను పరిశుద్ధ ఆలయంలోనికి చేరుకోగలుగుతాను, నేను దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, పాటిస్తే అప్పుడే ఆ రాజ్యంలో అడుగు పెడతాను. మీ సామర్థ్యం కాదు కదా, దేవుని సామర్థ్యం. భక్తులే దేవుని సామర్థ్యం వల్ల మేము చేశామన్నారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో
పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి మన బలం సరిపోదు. దేవుడే తన బలము చేత పరిశుద్ధ ఆలయానికి మనం తీసుకుని వెళతాడు. అలాగ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఈ భూమి మీద మీరు ఏం చేసినా, ఏ కార్యాలు చేసినా, సంఘంలో ఎలాంటి అద్భుతమైన పరిచర్య కార్యాలు మీరు చేసినా నా బలం ద్వారా కాదయ్యా, దేవుని బలము ద్వారానే అనే సాక్ష్యం పలుకుతూ ఆ రాజ్యంలో ప్రవేశించడానికి, పరిశుద్ధ ఆలయానికి చేరుకోవటానికి కావలసిన కృపాభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఉన్నత స్థలాల మీద దేవుడు మనల్ని కూర్చుండబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు అన్నాడు, నా బలమును మీకు చూపుతున్నని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి ఇప్పుడు ఆయన బలము ద్వారా మన జీవితంలో ఎలాంటి కార్యాలు ప్రభు చేస్తాడు అనంటే 4 సంగతులు మీకు గుర్తు చేశాను. 1, దేవుని బలము ద్వారా మనకి విమోచన కలుగు చేస్తాడు, మన పాపాలకి విమోచన దొరుకుతుంది. 2వది, దేవుని బలము ద్వారా మనకి స్వస్థత కలుగు చేస్తాడు. 3వది, దేవుని బలము చేత సముద్రంను సమస్యని పరిష్కారం చేస్తాడు. 4వది, దేవుని బలము చేత పరిశుద్ధ ఆలయానికి చేరుస్తాడు. ఇలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని, ఆయన బలము ద్వారానే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని సేవకునికి నేను ఆశపడుతున్నాను. ఈ మాటలన్నీ దేవుడు మీ వినికిల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. అలాగే మోకరించండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు ఈరోజు మనకి తెలియచేసిన ఈ మాటలన్నిటి కొరకు చేతులెత్తి 1 నిమిషం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నా బలమును మీకు చూపుదును. ఆయన బలము ద్వారానే కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. యేసయ్యా, నీ బలమును మాకు తెలియచేయండి అయ్యా. నీ బలము ద్వారా కార్యాలు ప్రారంభించండి నాయన. మనుష్యుని బలము ద్వారా ఏమీ జరగదు. బలము నాదని దేవుడు చెప్తున్నాడు. మరొక్కసారి చెప్తున్నాడు, నీ బలము ద్వారా నువ్వేం చేయబోతున్నావు ఈ సమయం మాకు తెలియజేశాను. ఇదిగో దేవుని బలము ద్వారా నీ పాపములకు విమోచన దొరకబోతుంది. నీ పాపములన్నింటినీ దేవుడు విమోచిస్తున్నాడు, క్షమించుచున్నాడు. నా పాపములన్నీ క్షమించండి, నాకు విమోచన దయచేయండి. అంత మాత్రమే దేవుని బలము ద్వారా మీకు స్వస్థత కలుగు చేయబోతుంది. ఏ రోగంతో బాధపడుతున్నాడు, కణుకుల చేత బాధపడుతుంటే, గర్భము సంచితో ప్రాబ్లంతో బాధపడుతుంటే ఇప్పుడే తన బలమును పంపి, వాక్కుని పంపి స్వస్థపరచబోతుంది. అయ్యా, నీ బలము ద్వారా నాకు స్వస్థత. ఇదిగో సముద్రం లాంటి సమస్యను దేవుడు 6 నెలలుగా చేయబోతున్నాడు. ఆయన బలము చేత పరిశుద్ధ ఆలయానికి తీసుకుని నీ బలము ద్వారానే ఆయన మీద ఆధారపడుతూ చేతులెత్తి 1 నిమిషం తీర్మానం చేసుకుంటూ ప్రార్థించింది. యేసయ్యా, నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు.
మనలో నూరంతలుగా ఫలించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యానుసారమైన జీవితం కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. దేవుడు తన బలమును మనకు కనపరుచినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా మీద దృష్టి నిలిపి ప్రభువా శ్రేష్టమైన మీ వాక్కును మాకు బయలుపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడా అయ్యా నీకు స్తోత్రం నాయా. నీ బలము చేతనే గొప్ప కార్యములు ఎన్నో అయా జరిగించుచున్నావు నాయనా, నీకు స్తోత్రము ప్రభువా. అయ్యా నీ బలము కాకుండా ప్రభు మరి ఏది అయా మా బలము చేతనైతే మరి ఏది జరగడం లేదు నాయన. అయా నీ బలము చేత ఏ కార్యాలు ప్రభు నీవు చేయుచున్నావో అయా ప్రభు మాకు నాయన యేసయ్యా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియపరిచినందుకు స్తోత్రం. అయా పరిశుద్ధాత్ముడా నీవే మీ సేవకుని ముఖాంతరంలోంచి అయా మా అందరితో సుట్టిగా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయా నీ బలము చేత మాకు విమోచన కలగజేస్తున్నావు అయ్యా. అయా మా పాపం నుంచి శాపం నుంచి నాయన అయా తండ్రి నాయన నరకాగ్ని నుంచి మాకు విమోచన కలగజేసి నీ బలము చేత అయా మా ఆత్మలను ప్రభు నరకాగ్నిలోంచి నీవు కాపాడుచున్నందుకు స్తోత్రము తండ్రి. అయా యేసయ్యా నీ యొక్క బలము చేతనే అయా మాకు స్వస్థత కలగజేస్తున్నావు దేవా. నాయన నీ బాహువు చాపి అయా మీరు మాకు కలగజేసిన ఆరోగ్యమును బట్టి నాయన నీవు పొందిన దెబ్బలలో ఆ గాయాలలో ప్రభు నీ హస్తములలో అయా మాకు స్వస్థతని ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నీ బలము చేత ప్రభు అయా సముద్రాన్ని చీల్చిన గొప్ప దేవుడవు. అయా సముద్రం లాంటి సమస్యలతో బాధపడుతున్న మా జీవితాలను ప్రభు అయా నాయన నీవు బాహువు చాపి అయా ఒక్క క్షణంలోనే ఆ సముద్రం లాంటి సమస్యను తొలగించబోతున్నందుకు స్తుతిస్తున్నాం. అయా ఈరోజు వాక్యంతో తేటగా మాతో మాట్లాడినారయ్యా. నీ బాహువు చేత నీ బలము చేత అయా నీ ఆలయానికి మమ్మల్ని నడిపించున్నందుకు స్తోత్రం. అయ్యా ప్రభు ఎంతోమంది ఇంకా అయా నీ ఆలయాన్ని ప్రభు నాయన ఇంకా రావడం లేదు నాయన. ఆలయాన్ని ప్రభు వెదికేవారిగా నీ మందిరాన్ని ప్రేమించేవారిగా లేరు నాయన. అయా నీ బలము చేత వారి హృదయాలు తెరవబడి నాయన ప్రభు సమస్త కార్యాలకు ప్రభు అయా సమస్త జ్ఞానానికి అయా ఆధారమైన నిన్ను ప్రభు నీ ఆలయాన్ని నీ మందిరాన్ని వెతికే మనసు వారికి దయచేయండి. అయా నీవు కాకుండా మరి ఏది నీ బలము చేత కాకుండా అయా మనుష్య బలం వల్ల మనుష్య జ్ఞానం వల్ల ఏది జరగదని ప్రభా అయా ప్రజలు గుర్తించినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నీ బలంలో ఉన్న శక్తి నీ బలం యొక్క సామర్థ్యం యొక్క అయా ప్రభా ఆ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఈ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క నాయన వర్తమానం ద్వారా వారి జీవితాలు వెలిగించబడడానికి నీ బలాన్ని ఆశ్రయించే వారిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఈ వాక్యం అనేక హృదయాలు ఫలభరితంగా మార్చమని బలమైన నీ వాక్కు అయా వెల్లడి అగ్నితోటనే అయా అనేకులలో ప్రభా బలమైన కార్యాలు చేయడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.